వస్తాం, అప్పుడో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడో ఒకసారి అది రియలైజ్ అవుతాం. బట్ ఆల్ దట్ అపార్ట్ ఇవన్నీ జరగలేదు. అయినా కూడా వీ వుడ్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళాలి. అవి లేకపోయినా కూడా రాష్ట్రం అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే దానికోసం మనం ఏం చేయగలిగితే అవన్నీ చేసుకుంటూ పోయి whatever we can do, we should be in a position to do. Whatever confidence we can give, we should be in a position to give. ఇవి మాట్లాడేటప్పుడు నేను గట్టిగా నమ్మేది ఏమిటి అని అంటే, వర్డ్స్ షుడ్ మీన్ సంథింగ్. మనం ఏదైనా చెప్పేసరికి ఆ మాటల్లో నిజాయితీ ఉండాలా, ఆ మాటల్లో నిబద్ధత ఉండాలా. వాట్ ఈస్ ద పాయింట్? నేను కూడా గత ప్రభుత్వం మాదిరిగానే నేను కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించాము అని ఏ రకంగా లాస్ట్ గవర్నమెంట్లో మనం మాటలు విన్నాము, అదే మాటలే నేను కూడా మాట్లాడడం మొదలు పెడితే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ సెన్స్. లాస్ట్ గవర్నమెంట్లో మాట్లాడిన కొన్ని మాటలు ఎలా ఉన్నాయి అని అంటే, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఒకరోజు, నెలకో ఫారిన్ కంట్రీ వంటివి హడావిడి, 50,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ పార్కును నెక్స్ట్ ఆర్బిట్ ఏర్పాటు చేస్తుంది అని ఒకరోజు, ఎయిర్ బస్ వచ్చేస్తూ ఉందని ఒకరోజు, మైక్రోసాఫ్ట్ వచ్చేస్తూ ఉందని ఒకరోజు, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తూ ఉందని మరో రోజు, హైపర్ లూప్ వచ్చేస్తూ ఉంది అని మరో రోజు. ఇవి సరిపోవు అన్నట్టుగా ఈ మధ్యకాలంలోనే దివాలా తీసిన బిఆర్ శెట్టి ఈ పక్కనే 1500 పడకల ఆసుపత్రి కోసం 6,000 కోట్లతో తాను దిగుతున్నాడు అని, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి గ్రాఫిక్సు, ఇవే మాటలు నేను కూడా చెప్పడం మొదలు పెడితే ఎక్కడ కూడా న్యాయం అనేది ఉండదు. గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 1, 2, 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల. ఇక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014 నుండి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో, ఆ చెప్పిన మాట మీద పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2014 నుంచి 2019 దాకా ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క చేస్తే ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు. 4,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్లో ఆల్మోస్ట్ 968 crores is pertaining to MSME segment. 2014 నుంచి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ బకాయిలు, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే, హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో చాలా బాగుంది అని? హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్? వర్స్ట్ పార్ట్ ఏందనంటే ఇదొకటే కాదు. వర్స్ట్ పార్ట్ డిస్కామ్స్కు ద మూమెంట్ వి టుక్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ద స్టేట్, డిస్కామ్లకు ఎంత అప్పులు ఉన్నాయని చెప్పి చూస్తే, డిస్కామ్స్లో బకాయిలు అంటే పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన డబ్బును బకాయిలు ఎంత పెట్టింది అని అంటే 20,000 crores బకాయిలు పెట్టింది. అంటే లాస్ట్ 14 months ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ దే స్టాప్ పేయింగ్. డిస్కామ్లకు సప్లై చేసిన కరెంటు బిల్స్ ప్లే చేయడం మానేసింది. 20,000 crores for the arrears. And with that kind of baggage, can anybody claim ease of doing business?
That is unfortunately, yet the last government, previous government had a way of maneuvering the media. And so andaru ease of doing business antaru. So ease of doing business. Davos ku potaru every year kramam tappakunda. Every 2 months go in foreign country ki potaru kramam tappakunda. చెప్పిందే అబద్ధాలు చెప్పిందే డబ్బాలు కొడతా ఉంటారు. And we have unfortunately a negative media, or rather their side positive media, which is అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడకుండా అబద్ధాలు చెప్పేస్తా పోతా ఉంటారు. అవన్నీ నేను చెప్పలేను. What we can do, what we have done in the last 1 year, నిజాయితీగా what we can do అనేది చెప్తాం. పారిశ్రామికవేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక గ్యారంటీ ఏమిటి అని అంటే, what we speak we will stand by it. నిబద్ధత, నిజాయితీ, ఇది ఖచ్చితంగా మాలో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే చెప్తామో ఖచ్చితంగా డెలివర్ చేస్తామని మాత్రం చెప్తున్నాం. అండ్ హెరాస్మెంటు ఎక్కడా ఉండదు. నిజంగానే అవర్ గవర్నమెంట్ వుడ్ బి ఎ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా ఆంధ్రప్రదేశ్ హస్ గాట్ సర్టన్ స్ట్రెంగ్స్. మన బలాలు మనకున్నాయి. ఆర్ స్ట్రెంగ్స్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనీ విని ఎరగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దిస్ ఇస్ ఆర్ స్ట్రెంగ్త్. వీ హ్యావ్ అ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అండ్ ఎ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి గాను 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని 86% ఆఫ్ ది లెజిస్లేచర్ సీట్స్ గెలుచుకొని ఒక స్టేబుల్ గవర్నమెంటు, ప్రోయాక్టివ్ గవర్నమెంటు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 4th largest